హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా ఆరోగ్యానికి మంచిదైన ఒక రెసిపీ చూపించబోతున్నాను. ఆరోగ్యానికి మంచిది, టేస్ట్‌కి టేస్ట్ చాలా బాగుంటుంది. అదేంటో చెప్పనా? ఉసిరికాయ పులిహోర అండి. ముందుగా కావాల్సిన పదార్థాలు పొయ్యి వెలిగించుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఇద్దరికి సరిపడా ఉసిరికాయ పులిహోర చేస్తున్నాను. దానికోసం ఆయిల్ ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసుకొని వేడవ్వగానే కొంచెం జీలకర్ర, పోపు దినుసులండి కావాల్సినవి పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసేసాననమాట ఒకేసారి. అన్నీ వేసేసి సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టకూడదండి. పెడితే మాడిపోతాయి. అంత రుచి అనిపించవు. సిమ్‌లో పెట్టుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఫ్రెష్ కరివేపాకు అప్పుడే చెట్టు నుంచి కోసాననమాట. ఫ్రెష్ కరివేపాకు కడిగి దాంట్లో వేసేసాను. చిటపటలాడుతుంది చూడండి. అలా కరివేపాకు కూడా వేగంగానే స్టవ్వు ఆఫ్ చేసే ముందు కొంచెం పసుపు వేసుకున్నాను. సరిపడా పసుపు వేసుకున్నాను రైస్‌కి. పసుపు వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఎందుకంటే ఉసిరికాయ తురుము వేసే ముందే స్టవ్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే వేడి మీద వేసామనుకోండి ఉసిరికాయలో ఉన్న పోషకాలన్నీ పోతాయన్నమాట. ఉసిరికాయ అంటేనే పోషకాల గని కదా! పోషకాలన్నీ పోతాయి. పెద్దగా వేడి తగలకూడదు. ఆ సెగకి మగ్గిపోతుంది. ఆ సెగకి ఉసిరికాయ అంతా మగ్గిపోతుంది. అందుకని స్టవ్ ఆన్‌లో ఉంచకూడదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉసిరి తురుమేయాలి. ఉసిరి తురుమేసి ఆ వేడికి అలా తిప్పుతూ, కలుపుతూ ఉంటే మగ్గిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేశానండి. రైస్‌కి సరిపడా కొత్తిమీర వేశాను. కొత్తిమీర కూడా ఓ 2, 3 సార్లు అలా తిప్పేసి, ఓ ఇద్దరు మనుషులకి సరిపడా మా పిల్లలిద్దరికీ చేయమన్నారండి ఉసిరికాయ పులిహోర. వాళ్ళిద్దరికి సరిపడా రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసి నెమ్మదిగా కలిపేసి ఇది వెంటనే తినడం కన్నా తయారు చేసిన ఓ అరగంట, గంట తర్వాత తింటే ఆ ఉసిరికాయ పులుపంతా పట్టి రైస్ చాలా బాగుంటుందండి. రుచిగా, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. పంట కింద ఆ పప్పలన్నీ పడుతూ, ఆ దినుసులు, తాలింపు దినుసులు నాకు పప్పలనడం అలవాటు. తాలింపు దినుసులన్నీ పంట కింద పడుతూ, ఉసిరి పులుపు తగులుతూ చాలా బాగుంటుంది. కొంతమంది దీంట్లో అల్లం తురుము కూడా వేసుకుంటారు. పిల్లలు వద్దన్నారు. అందుకే వేయలేదు. మీకు నచ్చితే మీరు వేసుకోండి. ఇలా ఉసిరికాయ పులిహోర చేసుకొని వారంలో 1, 2 సార్లు తినండి. చాలా మంచిది. హెయిర్‌కి, స్కిన్‌కి చాలా మంచిది. నచ్చితే లైక్ చేయండి మా ఛానల్‌ని. థ్యాంక్ యూ.